అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్యేష్ఠమాస పౌర్ణమి. దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. జ్యేష్ఠమాసము, అందులోని శుక్రవారము పౌర్ణమి, పరమ పవిత్రమైన రోజు. జ్యేష్ఠమాసము శ్రావణ మాసం తర్వాత స్త్రీలు ఎక్కువగా పూజించే మాసము. చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసము 3వ నెల వస్తుంది. చంద్రుడు పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరించడం వలన ఈ మాసానికి జ్యేష్ఠమాసం అని పేరు వస్తుంది. అలాగే త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి, బ్రహ్మదేవునికి ఈ జ్యేష్ఠమాసంలో ఎక్కువగా పూజ చేస్తారు. విష్ణుమూర్తిని వైశాఖ మాసంలోను, పరమశివుని కార్తీక మాసంలో పూజించినట్టే బ్రహ్మదేవుని జ్యేష్ఠమాసము అంతా కూడా పూజ చేయడం వల్ల ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠమాసంలో గ్రీష్మ ఋతువు ఎక్కువగా ఉండడం వల్ల, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నీటికి సంబంధించిన పాత్రలని నీటికి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణులకి వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. అది చేసిన వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని నానుడి. ఈ జ్యేష్ఠమాస పౌర్ణమిని వటసావిత్రి వ్రతము కూడా చేస్తారు. సావిత్రీదేవి వటవృక్షానికి అంటే మర్రి చెట్టును పూజించి ఆ వటవృక్షం యొక్క అనుగ్రహం పొందడం వలన యమధర్మరాజు తన భర్తని తీసుకెళ్లే సమయంలో ఆ తల్లి అనుగ్రహం వల్ల, అంటే వటవృక్షం యొక్క అనుగ్రహం వల్ల యమధర్మరాజు సామ, దాన, భేద, దండోపాయాలు ఏది ఉపయోగించినా కూడా ఆ పతివ్రతకి ముందు యమధర్మరాజు ఏమి చేయలేకపోయాడు. ఆమె పతిభక్తికి మెచ్చి ఆమెని తిరిగి తన పతి ప్రాణాలు ఆమెకి ఇచ్చేశాడు. అందువల్ల ఈరోజు అందరూ కూడా స్త్రీలు, ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా వటసావిత్రి వ్రతము చేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్. ఇస్తే మళ్ళీ తర్వాత కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. నమస్తే.